హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చి ఈ సమ్మర్‌లో మనకి బయట ఎక్కడైనా వెళ్ళొచ్చిన తర్వాత చాలా హాట్‌గా ఉంటుంది కదా! సో, ఇంట్లో ఏదైనా కూల్‌గా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. అందుకోసమే హోమ్ మేడ్ కుల్ఫీ అనమాట. సో, ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని అయితే తీసుకోవాలి. సో, ఇలా హాఫ్ లీటర్ దాకా మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ మిల్క్ అయినా తీసుకోండి. కాకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మనకి కొంచెం థిక్నెస్ అనేది ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కానీ ఎలాంటి మిల్క్ పౌడర్ యూస్ చేయకుండా ఉత్త పాలతోని ఈ కుల్ఫీ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ బయట కొనాల్సిన పని లేదు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా హ్యాపీగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు యాలకుల పొడి ఒక 4 లేదా 5 యాలకులు తీసుకొని పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకే 10 నుంచి 15 జీడిపప్పులను అయితే తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. లేదు అంటే రోకలీతో అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా పౌడర్ చేసుకొని ఇలా పాలలోకి అయితే వేసేసుకోవాలి. ఈ టైంలో మనకి ఉండలు అయితే కడతాయి. అలా కాకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఫాస్ట్గా. అండ్ షుగర్ కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే ఒక 5 to 6 స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదా 15 to 20 మినిట్స్లోనే మనకి పాలు అనేటివి బాగా చిక్కపడి దగ్గర పడిపోతాయండి. ఎందుకంటే మనం పౌడర్ మిక్స్ చేసాం కదా క్యాష్యూస్ది. ఇలా మొత్తము కూడా కొంతసేపు కూల్ అయిన తర్వాత మిక్సీ జార్కి పట్టేసుకోవాలి. 1 లేదా 2 పల్సుల వరకు ఇవ్వాలి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి. తర్వాత మనకి మౌల్డ్స్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని అండ్ కుల్ఫీ స్టిక్స్ పెట్టుకొని మనం ఫ్రీజ్లో పెట్టుకునేస్తే సరిపోతుందండి. ఇలా మనకి ఒక 5 to 6 అవర్స్ మనము ఫ్రీజర్లో ఉంచితే సరిపోతుంది. మనకి ఈజీగా ఇంట్లోనే కుల్ఫీస్ అనేటివి రెడీ అయిపోతాయి. అండ్ చాలా టేస్ట్ కూడా అండి. అండ్ పైన వచ్చి ఇలా పిస్తా పలుకులతో మొత్తము కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు పిస్తా పలుకులు గార్నిషింగ్కి ఇష్టం లేకపోతే వేరే ఏదైనా డ్రై ఫ్రూట్ అయినా యూస్ చేయండి. అలా లేదు మాకు ఏది వద్దనుకుంటే కూడా స్కిప్ చేసేసేయండి. చూసారు కదా. సో నేనైతే ఇక్కడ పిస్తా పలుకులన్నింటినీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా బాగుంటుంది. కింద కూడా ఆ కుల్ఫీ మౌల్లో వేసుకుంటే ఈ పిస్తా పలుకులు కానీ లేకుంటే వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ మిక్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా మంచి టేస్ట్ రావాలి బాగుండాలి అనుకుంటే ఇంకా చాక్లెట్ ఫ్లేవర్లో కూడా చేసుకోవచ్చండి. అండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఇలా మౌల్డ్స్లో వేసుకొని మరి కూడా కుల్ఫీ చేసుకోవచ్చు. చాకోబార్ లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనం డీమౌల్డ్ చేసేటప్పుడు కింద ఏదైనా ఒక ప్లేట్లో కానీ లేకుంటే బౌల్లో కానీ వాటర్ వేసుకొని ఈ మౌల్డ్స్ని అందులో పెట్టుకొని ఒక నిమిషం పాటు జస్ట్ అలా షేక్ చేస్తే చాలండి. ఈజీగా ఇలా డీమౌల్డ్ అయిపోతాయి. చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో. అసలు ఇక్కడ మనం హోమ్ మేడ్ కుల్ఫీ అనేది త్వరగా కరిగిపోతుంది అనమాట. సో మనము ఎక్కువసేపు వాటర్లో అయితే పెట్టకూడదు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట కొనకుండా ఇంట్లోనే ఈజీ వేలో ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా ఇష్టంగా తినొచ్చు. అంత బాగుంటుందన్నమాట. సో ఇవాల్టి రెసిపీ వచ్చి ఇదండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.